ఫ్రెండ్స్, తెలంగాణ మంత్రి ఒక సీనియర్ నటుల కుటుంబానికి సంబంధించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దాదాపుగా ఆమె పదవికే ముప్పు తెచ్చే విధంగా మారిపోయాయి, చర్చనీయాంశాలుగా మారాయి. అనేక వర్గాలు ఈ వ్యాఖ్యలపైన మండిపడుతున్నాయి. ఆమె నామమాత్రంగా ట్విట్టర్ ద్వారా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పినా అది సారీ చెప్పినట్టు మాత్రం కాదు. అనుచిత వ్యాఖ్యలు చేయటం రాజకీయ నాయకులకి పరిపాటిగా మారిపోయింది. నీచంగా వ్యక్తిగత ద్వేషంతో వ్యక్తిత్వ హననం చేస్తూ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ రకమైన అనుచిత వ్యాఖ్యలు, దిగజారుడు మాటలు ఇవన్నీ కూడా వినపడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వయసును అడ్డం పెట్టుకొని కొంతమంది మహిళగా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర మంత్రి మాట్లాడిన తీరు, ఆంధ్రప్రదేశ్లో వయసును అడ్డం పెట్టుకొని లేదా తమకేదో రాజకీయమైనటువంటి ప్రజా మద్దతు ఉందన్న భావనతోనూ అనేక రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా గత దశాబ్ద కాలంలో రాజకీయంగా ఎదిగి ప్రజల్లో మన్నన తెచ్చుకొని సంపాదించి తన సత్తా చాటిన జగన్మోహన్ రెడ్డి విషయంలో అనేక రకాల వ్యాఖ్యలు, ఆయన మతాన్ని, ఆయన కులాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన కుటుంబాన్ని బజారుకి ఇచ్చిన మాటలు అనేక రకం చేసినటువంటిది అప్పటి ప్రతిపక్షం, ఇప్పుడు అధికార పక్షం. ఇప్పుడు ఏదైతే అధికార పక్షం అని చెప్పుకుంటున్నామో అదే పక్షం నుంచి వచ్చినటువంటి ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో తన క్యాబినెట్లో ఒక మహిళా మంత్రికి స్థానం కల్పించారు. ఆమె రాజకీయ చరిత్ర దాదాపు 2-3 దశాబ్దాల నుంచి ప్రజలందరికీ తెలుసు. ఆవేశంతో మాట్లాడే తీరున్న అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఎప్పుడు ఇంత అనుచితంగా మాట్లాడిన తీరు కనపడదు. కానీ ఈసారి ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఎంతో కొంత గౌరవ మర్యాదలు దక్కించుకున్న అక్కినేని కుటుంబాన్ని బజారు గీడ్చాలని ఆమె ఎందుకు భావించారో అర్థం కాదు. ఆమె లక్ష్యం వేరు కావచ్చు. ఆమె బీఆర్ఎస్ నేత కేటీఆర్ని విమర్శించాలనుకుని ఉండొచ్చు, కేటీఆర్ వ్యక్తిత్వాన్ని రోడ్డు గేట్చాలనుకోవచ్చు. కానీ అందుకు మరొక కుటుంబాన్ని, మరికొంతమంది వ్యక్తులను నవ్వుల పాలు చేసి వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి హక్కు ఆమెకి ఎక్కడా లేదు. రాజకీయాల పేరుతో ఎక్కడో ప్రైవేట్ బతుకులు, వాళ్ళ ప్రైవేట్ వ్యక్తులు, వాళ్ళకి ఈ రాజకీయాలతో సంబంధం లేదు. కానీ రాజకీయాల్లోకి లాగి వారిపై అనేక రకాల అభిప్రాయాలను రుద్ది ఈ విధంగా ప్రజల్లో చులకన చేయటం మాత్రం ఎంత మాత్రం సమంజసం కాదు. ముఖ్యంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర మహిళా మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఆ కుటుంబాన్ని ఎంతగా నవ్వుల పాలు చేసి రోడ్డున పడేశాయో ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ఖండిస్తున్నారు. ముఖ్యంగా సినీ రంగ ప్రముఖులు అందరూ కూడా ఒక్కొమ్మడిగా దాడి చేసి ఈ రకమైన వ్యాఖ్యలు సమంజసం కాదని చెప్తున్నారు. తమ ఆస్తుల పరిరక్షణ కోసం కూతురినో, కోడలనో లేదా ఇంట్లో మహిళలను ఎరవేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఏ కుటుంబంలో అయినా ఉంటాయని మీరు ఎట్లా భావిస్తున్నారు? మీ కుటుంబంలో మీ కుమార్తెలు ఉన్నారు, మీ సోదరిమణులు ఉన్నారు. కానీ మీరు ఎప్పుడైనా ఇలాంటివి చేశారా? చేయలేదే. కానీ మరొకరి మీద నింద వేసేటప్పుడు కొంచెమైనా ఆలోచించాల్సిందే. ముఖ్యంగా అక్కినేని కుటుంబంలో అనైతికత ఎక్కడ ఎప్పుడూ బయటపడలేదు, ఎక్కడ కనపడలేదు. వాళ్ళు ఎప్పుడూ కూడా
వాళ్ళ సినీ పరిశ్రమకు సంబంధించి వాళ్ళ కార్యకలాపాలు వాళ్ళు సాగిస్తూ ముందుకు పోయారు తప్ప ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించి ద్రోహం చేసి, మోసం చేసి, వంచన చేసి లేదు. తమ ఆస్తులు కాపాడుకోవడం కోసం మరొకరిని వంచిన రాజకీయ చరిత్ర ఎక్కడ లేదు. అలాంటి వారిని కేవలం మీ రాజకీయ లక్ష్యం, మీ రాజకీయ లబ్ధి కోసం వారిని రోడ్డుకి ఏడ్చి ఈ విధంగా మాట్లాడటం తప్పనేది ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఒక మహిళ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పార్టీలో మీరున్నారు. మహిళలకు గౌరవం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి మీది. ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా ఇది ప్రభుత్వం మిమ్మల్ని ముందుంచి ప్రభుత్వమే ఈ రకమైన వ్యాఖ్యలు చేయించిందా అనే భావన కూడా కలుగుతుంది. ప్రభుత్వం అంటే నేరుగా ముఖ్యమంత్రిని కూడా భావిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి చెప్పుండకపోవచ్చు. ఏది ఏమైనా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మొత్తానికి, తెలంగాణ ప్రభుత్వం మొత్తానికి ఈ వ్యాఖ్యలు చుట్టుకున్న మాట వాస్తవం. ముఖ్యంగా నాగార్జున కుటుంబం దీని మీద మీ వ్యాఖ్యలపైన ట్వీట్ చేస్తూ రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ కూడా ట్యాగ్ చేశారు. అంటే మీ విషయం అక్కడ దాకా వెళ్తుంది. కానీ ఇక్కడ పిసిసి అధ్యక్షుడిగా తాజాగా ఎన్నికైనటువంటి నాయకుడు ఆయన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒకసారి నోరు జారితే మళ్ళీ వెనక్కి తీసుకోలేము. ఏదో వెనక్కి తీసుకుంటున్నానని ట్వీట్ చేసినంత మాత్రంలో ప్రజల్లో విపరీతంగా ప్రచారం అయిపోయినటువంటి వ్యాఖ్యలు తుడిచిపెట్టేయలేదు. చేసిన వ్యాఖ్య చిన్నది కాదు. ఆ కుటుంబం, అక్కినేని కుటుంబం, ఆయన కుమారులు కానీ వాళ్ళ ఈ కుటుంబ సభ్యులు కానీ ఆస్తులు కాపాడుకోవటం కోసం కోడలుగా వచ్చిన ఒక నటిని, యువ నటిని ఎరవేశారు అన్నది చిన్న విషయం కాదు. చాలా పెద్ద నింద అది. ఆమె రిజెక్ట్ చేసి ఉండొచ్చు, ధైర్యంగా బయటకు వచ్చి ఉండొచ్చు, లేదా ఆమె తనదైన శైలిలో తనను తాను కాపాడుకున్నదని మీరు చెప్పాలని భావించారేమో. కానీ నింద మాత్రం చాలా పెద్ద నింద వేశారు. ముఖ్యంగా కేటీఆర్ విషయంలో ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయటం కోసం, లేదా ఆయన్ని నైతికంగా ప్రజల్లో చులకన చేయటం కోసం, లేదా కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బతీయడం కోసం మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. కానీ మీ చేసే వ్యాఖ్యలు మరో కుటుంబాన్ని, మరికొంతమంది కుటుంబ సభ్యులను గాయపరిచేలా, కించపరిచేలా, లేదా వారిని హింసించేలా ఉండకూడదన్న కనీస ధర్మం పాటించకపోవడం బాధాకరం. ఇదే రకమైనటువంటి స్ట్రాటజీ ఆంధ్రప్రదేశ్లోనూ కూడా సాగుతోంది. కుటుంబ సభ్యులను వదిలిపెట్టరు, వ్యక్తులను వదిలిపెట్టరు, నాయకులను వదిలిపెట్టరు. ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడతారు. అది తెలంగాణలోనూ కనబడుతుంది. ఇక్కడైనా అక్కడైనా నాయకులు సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయంగా మీరు తప్పు చేశారనండి, లేదా మీ పాలనలో సరిదిద్దుకోలేని తప్పులు జరిగాయని చెప్పండి, లేదా మీరు చేసిన తప్పుల వల్ల ఇంతమంది ప్రజలు నష్టపోయారని చెప్పండి, లేదా ఖజానాకి ఇంత నష్టం వచ్చిందని చెప్పండి, లేదా ఇంకేదైనా చెప్పచ్చు. కానీ వ్యక్తిత్వ హననానికి ఎందుకు తెగబడుతున్నారు? వ్యక్తిత్వ హననానికి సాక్ష్యాలు ఉన్నాయా? మీరు చేసిన కామెంట్స్కి, మీరు చేసిన వ్యాఖ్యలకు సాక్ష్యాలు ఉంటాయా? ఉండవు. ఇప్పటికే దాదాపుగా నాగార్జున పరువు నష్టం దావా వేశారని తెలుస్తోంది. దాన్ని ఎదుర్కోగలరా? ఎందుకంటే చిన్న విషయం కాదు. మీరు చేసిన వ్యాఖ్య చాలా 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 నీచమైనటువంటి విషయం. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే, ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా నాయకులు సంయమనం కోల్పోయి మాట్లాడకూడదు. మాట్లాడుతున్నారు జుట్టు విదిలించి, లేదా మెడ మీద కోక్కొని, నోటికొచ్చిన భాష, నోటికొచ్చిన ఇది, నీ తల్లి, నీ చెల్లి. ఒక హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో మనోడు అంటే మీ భర్తని మనోడు అనొచ్చు, లేదా తమ్ముడో అన్ననో మనోడు అనొచ్చు, లేదా తన దగ్గర స్నేహితుడిని మనోడు అనొచ్చు. వీళ్ళెవరూ కాని వ్యక్తిని మనోడు అని ఎట్లా అంటారు? అది ఎంత సంస్కారహీనమైన భాష. ఈ భాషా ప్రయోగం చాలా నీచంగా ఉంది. ఇక్కడైనా అక్కడైనా
ఒక ఉన్నత పదవిలోకి వచ్చి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నడవడి, భాష, ప్రవర్తన ఇవన్నీ ప్రజలు గమనిస్తుంటారు. ప్రజలు వీటికి అత్యధికమైన మార్కులు వేస్తారు. నైతిక ప్రవర్తనని కూడా డెఫినెట్గా పరిగణలోకి తీసుకుంటారు. ఒకసారి కాకపోతే ఒకసారైనా తప్పకుండా ప్రజల మన్నన కోల్పోయి చాలా ఇబ్బందుల్లో పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏ విధంగా చూసినా ఇక్కడ కానీ అక్కడ కానీ రాజకీయ నాయకులు, ముఖ్యంగా పదవిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి స్థాయి, కుటుంబ నేపథ్యం లేదా ఎదుటి వ్యక్తుల ప్రవర్తన, మంచి చెడు వీటన్నిటినీ బేరీజు వేసుకొని వారి వ్యక్తిత్వాన్ని హననం చేయకుండా రాజకీయమైనటువంటి విమర్శలు చేస్తే ఎవరికి ఇబ్బంది లేదు, ఎవరు తప్పుపట్టరు. ఇప్పటికైనా ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ అటు తెలంగాణలో కానీ రాజకీయ నాయకులు సంయమనం కోల్పోకుండా ఓర్పు, సహనంతో వారు మాట్లాడే మాటలు, చేసే వ్యాఖ్యలు సహేతుకంగా ఉంటాయని, రాజకీయాలకు పరిమితమై రాజకీయాలకు కట్టుబడిన వ్యాఖ్యలు మాత్రమే చేయాలని మనం భావించాలి. చూద్దాం ఏం జరగబోతుంది.